అండ్ ఈ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ఫామ్ హౌస్ లో. ఒక నెల రోజుల్లో ఓపిక పట్టండి, నెల రోజుల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి అని అంటున్నారు. ఏం చేయబోతున్నారు నెల రోజుల్లో? రేవంత్ సర్కార్కి ఏదైనా షాక్ ఇచ్చే న్యూస్ ఏదైనా ఉండబోతుందా? మేడం, ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పరిపాలన చేసినా కూడా 5 సంవత్సరాలు ఒక్కరిని కంటిన్యూ చేసింది లేదు. లేకుంటే ఒక ముఖ్యమంత్రిని దించాలంటే ఇంకో ముఖ్యమంత్రి రావాలంటే హైదరాబాద్లో కర్ఫ్యూలు జరగాలి, రాష్ట్రం అంతా అలజడులు జరగాలి, ఏదో దుర్ఘటనలు జరిగి ఆ విధంగా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని మార్చిన పరిస్థితి అది ఉన్నది. కానీ గౌరవ కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఒక్క నెల ఆగుండి అంటే వాళ్ళు ఏదైతే ఆగస్టు చెప్పారు, ముందేమన్నారు, మేము ఇట్లా రాగానే అన్నిటిని కూడా చేస్తామన్నారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, రైతులకు అందరికి కూడా రుణమాఫీ ఎంబడే చేస్తామన్నారు 2 లక్షల రూపాయలు. అయితే మళ్ళా అధికారంలోకి వచ్చి ఏదైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినాక 100 రోజులు అన్నారు. ఆ తర్వాత తీసుకుంటే ఈరోజు ఆగస్ట్ అన్నారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత చాలా క్లియర్గా చెప్తున్నారు, ఒక నెల ఆగండి, మనం కార్యాచరణ ప్రకటిద్దాం, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలలో వాళ్ళు ఏ విధంగా మాటిచ్చారు, ఏ విధంగా మాట్లాడినరు, ఏ విధంగా చేసినారు, ఈరోజు చేస్తున్న పరిస్థితి ఏంది, తెలంగాణ ప్రజలు కోరుకున్నది అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని కోరుకున్నారు. మళ్ళా ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టే తీరుగా పరిపాలన జరిగితే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే 1 మంత్ ఆగమన్నారు. 1 మంత్లో ఏదో ఇప్పుడు రాంగ్ ప్రచారం ఏమిస్తున్నారు అంటే 1 మంత్లో ఏమో జరుగుతుంది ఏమో పోతుంది కాదు, 1 మంత్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వంలో ఈ రోజున్న పెద్దలు ఏ విధంగా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ అసలు చరిత్ర ఏంది, ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద ఆ విధంగా కార్యాచరణ ప్రకటించడంలో భాగంగానే నెల కానీ 6 నెలలు కానీ 3 నెలలు కానీ ఆ విధంగా జరుగుతుంది అనేది అభిప్రాయం. రైట్. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి రానివ్వడం కానీ, వాళ్ళతో మాట్లాడడం, కష్ట సుఖాలు తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో పర్యటించడం ఏ రోజు చేయలేదు. కానీ ఈ రోజు ఫామ్ హౌస్లో ఉంటూ ప్రజల్ని ఫామ్ హౌస్లోకి ఎంటర్ కానిస్తున్నారు. ఇవాళ సెల్ఫీలు కూడా దిగుతూ కనిపించారు. దీని మీద కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అధికార అహంకారం దిగిపోతే కానీ ప్రజలు గుర్తుకు రాలేదా అని. ఆ విమర్శలకు మీ జవాబు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, కానీ ఆ రోజు కూడా ప్రజలు వచ్చారు, ప్రజలు కలిసారు, ప్రజల్లోకి వెళ్ళినాం. కానీ కాకపోతే ఏంటంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, దీన్ని దోపిడీకి గురైన రాష్ట్రము, బాగా దగా చేయబడ్డ రాష్ట్రం కాబట్టి దీన్ని అభివృద్ధి పరచాలి, ఎక్కడికక్కడ రివ్యూలు చేయాలి, ప్రభుత్వంకు ఎక్కువ టైం ఇవ్వాలి. ఎక్కువ టైం ఇచ్చినట్లయితే అభివృద్ధి జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ ఏంటంటే శాసనసభ్యులు ఉన్నారు, లేకుంటే స్థానిక సంస్థలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా మండలాలు, ఆ విధంగా గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఉన్నారు. ఆ ప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి గారు మంచి అడ్మినిస్ట్రేషన్ చేసి బ్రహ్మాండంగా జరగాలి అనే దాని మీద ఎక్కువ పర్సెంటు ప్రభుత్వ కార్యకలాపాలకు ఎక్కువ టైం ఇవ్వడంతో ఆ విధంగా అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజైనా ఆ రోజైనా ప్రజలకెళ్ళి పుట్టిన పార్టీ, ఉద్యమంకెళ్ళి పుట్టిన పార్టీ, ప్రజలకెళ్ళి వచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మేమందరం కూడా ఆ రోజు ఉద్యమం టైం లోపల కూడా ఎల్లవేళ్ళ ప్రజలలో ఉన్నాం. ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రజలలో ఉండి ప్రజలకు అభివృద్ధి చేయడం లోపల ఎక్కడ ఈ విధంగా జరిగింది లేదు కదా. ఇంత ఘోరమైన పరిస్థితి ఇప్పుడు 6 నెలలనే జరిగిన పరిస్థితిని మనం ఒకసారి చూస్తే ఈ విధంగా జరిగిన పరిస్థితి కాదు. ఆ రోజు మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. 24 గంటల కరెంటు, ఇవాళ కరెంటును తీసుకుంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఆ విధంగా జరుగుతున్నది. అప్పుడు అట్లా ఆ విధంగా జరగలేదు కదా. మోటార్లు వెళ్ళిపోయినాయి, గతంలో వాళ్ళ పరిపాలన లోపల ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోయినాయి. ఆ విధంగా జరిగితే అక్కడి నుంచి ఒక నాణ్యమైన పరిస్థితి లోపల రైతాంగానికి ముందుగా ఏంది అంటే బేసిక్గా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, ఈ దేశమైన అభివృద్ధి జరగాలంటే రైతాంగాన్ని మెరుగుపరచాలి, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, అందరూ నిరుపేదలు ఎవరైతుంటే వాళ్ళని అందరిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. దానికి ఏమంటున్నారు అంటే ఇవాళ ఏదో అధికారం వాళ్ళకు వచ్చింది, అధికారం దిగిపోయింది, అధికారం వచ్చినాడు ఎప్పుడు కూడా పొంగి పొర్లింది లేదు, అధికారం రానప్పుడు తగ్గింది లేదు. గతంలో చూసినాం టీఆర్ఎస్ పార్టీకి పదవులు పూర్తిగా ఇంతగానం రాజీనామా చేసి ఇంతగానం ప్రజల్లోకి వెళ్ళిన పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ భారతదేశం లోపలనే. కేసీఆర్ గారు ఎన్ని పదవులు వదిలిండండి,
భారతదేశంలో కేంద్ర మంత్రిని కూడా వదిలేసిన పరిస్థితి, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ వదిలేసి ఎమ్మెల్యేలు వదిలేసి ఎన్ని పదవులను ఆయన త్యాగం చేసుకొని ఆ విధంగా వచ్చిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పదవి అంటే తెలంగాణనే ముఖ్యం, తెలంగాణ రావడం ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అని చెప్పి జరిగిన పరిస్థితుల్లో ఈ పార్టీ జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు కేసీఆర్ గారికి దూరమైన పరిస్థితి కాదు. ఒకటే ఏంటంటే వీళ్ళు సాధ్యంగా అంది అసాధ్యమైన వాగ్దానాలు చేసి ఏదైతే అధికారంలోకి ఈరోజు వచ్చిండ్రో, ఈరోజు మేము ఒకటే అంటున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు అన్నయ్య అన్నిటిని ఇంప్లిమెంట్ చేయండి. మీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన అన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు భగవద్గీత అనుకున్న మీ ఏదైతే మేనిఫెస్టో ఉందో, భగవద్గీత లాంటిది లేకుంటే బైబుల్ లాంటిది ఖురాన్ లాంటిది అని చెప్పి ఏదైతే ప్రకటించారో, అదేవిధంగా ఖురాన్లో లెక్కనే అనుకున్న దాన్ని, భగవద్గీత అనుకున్న దాన్ని, బైబుల్ అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మేము చెప్తా ఉన్నాం. ఇంప్లిమెంట్ చేయడం లోపలే ఎందుకు జాప్యం జరుగుతున్నది, డైవర్స్ పాలిటిక్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రోజుకొక లీక్ల పేరు మీద, చిన్నోడు పెద్దోడు అందరూ కూడా లీక్ల పేరు మీద ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని మానేసేసి అధికారం అనే దాన్ని ప్రజల కొరకు ఉపయోగించి ప్రజా సంక్షేమం కొరకు అభివృద్ధి చేయమని అడుగుతా ఉన్నాం. ఇది తప్పేమున్నది మేడం? ఇది ప్రజలకు దూరమైన పరిస్థితి ఎక్కడున్నది? ప్రజలకు అప్పుడు కూడా దగ్గరైనాం, ఇప్పుడు కూడా దగ్గర ఉన్నాం. ప్రజలు చాలామంది పోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో 10,000 మంది ఉంటున్న పరిస్థితి, అక్కడ ప్రజలు కలవడానికి వెళ్తున్న పరిస్థితి. అందరూ కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని పోగొట్టుకోవడం ప్రజలకు ఇష్టం లేదు, తెలంగాణ ప్రజలకు. ఆ విధంగా ఈరోజు చూస్తున్న పరిస్థితి ఉన్నది. మీరు ఏదో పాఠ్యపుస్తకాల్లోకి వెళ్ళి పేరు తీసేయడం కానీ, లేకుంటే ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఏదైతే గతంలో చేసిన కార్యక్రమాలను అన్నింటినీ కూడా రద్దుపరిచి వారికి పేర్లు మార్చి తీసుకుపోవడం ఏదైతే జరుగుతుందో దాన్ని మానుకొని ప్రజల కొరకు చేయమనేది మా అభిప్రాయం.